కొరిమెర్ల సమీపంలో కొండ అటవీ ప్రాంతానికి సమీపంలో సుమారు 150 అడుగుల మేర లోతుగా గుంత తవ్వకం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది. గుంత వద్ద పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, కోడిగుడ్లు, అగరబత్తీలు కనిపించే దృశ్యాలు చూస్తుంటే ఒళ్ళు గంకురు పొడుస్తోంది. మేకలు కాస్తున్న కాపరికి అనుమానాస్పదంగా కనిపించడంతో వివరాలు అడగగానే తవ్వేందుకు ఉపయోగించిన పనిముట్లు అక్కడే వదిలేసి హడావుడిగా పరారయ్యారు. గుప్త నిధుల కోసమే ఈ తవ్వకాలు చేసి ఉంటారని స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించి అక్కడ ఉన్న పశువులను స్వాధీనం చేసుకున్నారు. కొరిమెర్ల సమీపంలో కొండ అటవీ ప్రాంతానికి సమీపంలో సుమారు 150 అడుగుల మేర లోతుగా గుంత తవ్వకం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది. గుంత వద్ద పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, కోడిగుడ్లు, అగరబత్తీలు కనిపించే దృశ్యాలు చూస్తుంటే ఒళ్ళు గంకురు పొడుస్తోంది. మేకలు కాస్తున్న కాపరికి అనుమానాస్పదంగా కనిపించడంతో వివరాలు అడగగానే తవ్వేందుకు ఉపయోగించిన పనిముట్లు అక్కడే వదిలేసి హడావుడిగా పరారయ్యారు. గుప్త నిధుల కోసమే ఈ తవ్వకాలు చేసి ఉంటారని స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించి అక్కడ ఉన్న పశువులను స్వాధీనం చేసుకున్నారు. వచ్చాక ఇక్కడ 5 మంది ఒక పూజారి ఆడ కూర్చోయిండు, 2 మటుకు టెల్లిరు, ఒక ఎర్రబంది తెల్లసొక్క, ఒక ఆయన లోపల నిండు, ఒక ఆయన గడ్డం పెంచుకొని అదిగో దాని మీద కూర్చోండి ఎదురుగా. ఆమె మేము ఏందని అడిగితే ఆయన స్వామి అంటే నెల్లూరు అయ్యిండు. నెల్లూరు అయ్యాక ఆమెను ఏంది బావి తవ్వుతారా ఏంది అన్నాను. బావి తవ్వుకుంటున్నాం అయ్యారు. ఆమెను వచ్చేసినాం. మేము వచ్చి ఆమెను ఎలా చెప్పిన ఊళ్ళో వాళ్ళకి వచ్చేసారు. ఆమెను ఎస్ఐ గారికి ఫోన్ చేసారు. నీరు అవును వచ్చిన తీసుకొని 200 అడుగులు ఉంటుంది. నేను చూసాను 200 అడుగులు. మళ్ళీ కిందకి స్వర్గం వేస్తుంది. అది ఎంత ఉందో తెలియదు. మొత్తం 4 లిచ్చిన్లు 3 మడుగు దాంట్లో వేసిన అది ఒకటి పెద్దది ఉంది. గుమ్మడికాయ బొమ్మ అన్నీ చేసారు. అలాగే ఆడ మళ్ళీ గుడ్లు నిమ్మకాయలు అన్నీ ఆడ పెట్టారు. ఇది ఇప్పుడు ఆయన చేసింది కాదు, ఇది 2-3 నెలల నుంచి జరుగుతుంది. ఇది దారిని వచ్చిన ఇవాళ పైన దోళ్ళు మేకలు కింద నడిచి వచ్చిన ఈ దారినే బాధ ఆ గుడికాడికి